కార్తీక మహాపురాణము 26వ అధ్యాయము. ఈ విధంగా ప్రాణవితుడైన దుర్వాసుడు సంభవిత లోకాల్ని సంచరించి చిట్టచివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు. హే బ్రహ్మాండ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యాలతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్ను ఈ ఆపద నుండి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. అప్పుడు విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడివి, రుద్రాంశ సంభూతుడువు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళి నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి. నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనే నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్వం శుద్ధ్యర్థం వర్ణనాం సదా. నిషిద్ధార్హులు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది. ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే గాని కోపం తెచ్చుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండటం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని అంగీకరిస్తూ కృష్ణమి అన్న వాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషి ప్రభు, నీ శాపం ప్రకారంగానేరి కల్పాంతాన దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువు నుద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మూపును ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడిని అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హరిణాక్షుడిని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల నరసింహ రూపావతార దారుడినవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైన కూడా దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడును అవుతాను. త్రేతాయుగ జమదగ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడైన దుర్మధులైన రాజులను దుల్లగొడతాను. రావణ సంహారమై ఆత్మజ్ఞానశూన్యుడైన, అంటే నేనే భగవంతుడు అనే దానిని మర్చిపోయి మాయా మనుష్య విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడును అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునుగా కృష్ణునిగా జన్మిస్తాను. అంటే బలరాముడికి తమ్ముడుగా జన్మిస్తాను అని. కలియుగారంభాన పాపమోహము కొరకు పాషాండ మత ప్రచారకుడనై బుద్ధుడనే పేరుతో పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలో లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచులవుతాయి. దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజననీయంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసేందుకు గాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపము ఇవ్వబోయావు. బ్రాహ్మణుడైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనక మళ్ళీ శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. 26వ అధ్యాయము సమాప్తము. మిగతా కథని 27వ అధ్యాయంలో వినండి.